హాయ్ వీవర్స్, ఈరోజు మనం చూడబోతున్న స్థలం ఏంటంటే మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. రాయలసీమలోని సత్యసాయి జిల్లాలో సోమగట్ట అనే ఊరిలో ఈ దేవాలయం ఉంది. గుడికి వెళ్ళగానే ముందుగా మనకి ఇక్కడ ఒక రథం కనబడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవం జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామికి. ఇక్కడ మీరు చూసేది కూడా చక్రాలు ఆ రథాన్ని లాగడానికి వాడతారు. ఈ గుడిలోని ప్రత్యేకత ఏంటంటే ఒక కొండ మధ్యలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోనే నరసింహస్వామి వెలిశాడు కాబట్టి ఆ గుడిని కొండ మధ్యలో నిర్మించడం జరిగింది. నరసింహస్వామి గుడి బయట సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా నిర్మించారు. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నరసింహస్వామి దర్శనం కోసం గుడి లోపలికి వెళ్తే ఆ గుడి లోపల మీరు ఇక్కడ చూడొచ్చు ఒక గుహలాగా ఉంది కొండ మధ్య భాగంలో. ఆ గుహలోనే ఒక గుడిని నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ వెలిశారు. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన పెద నరసింహారెడ్డి అహోబిలంలోని నరసింహస్వామిని దర్శించడానికని బయలుదేరినప్పుడు, అహోబిలం అనేది చాలా దూరం ఉంటుంది ఈ సోమగట్ట నుంచి. కాబట్టి దారిలో వెళ్తుండగా చీకటి పడడంతో సోమగట్ట అనే ప్రాంతంలోనే ఆయన నిద్రించినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి అహోబిలం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే మధుగిరిలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొండ మధ్య భాగంలోని గుహలో ఉన్నాను అని చెప్పడం జరిగింది. తెల్లవారగానే పెద నరసింహారెడ్డి అక్కడ ఉన్న గ్రామస్తులతో ఆ కొండ మీదకి వెళ్ళి అంతా వెతికితే ఎక్కడ కనిపించలేదు నరసింహస్వామి విగ్రహం. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఒక గుహలో నుంచి తేనె ధారగా ప్రవహించడం అయితే చూశారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ తేనె అని వెళ్ళి చూసినప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం నుంచి ఆ తేనె అనేది ప్రవాహం ఉంది అని తెలుసుకున్న తర్వాత అక్కడ ఈ విగ్రహాలను గుర్తించి అక్కడే గుడి కట్టడం జరిగింది. అందుకే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి అని పేరు. కొండ మధ్య భాగంలోని గుహలో గుడి కడుతున్నప్పుడు ఆ కొండ అనేది చాలా అడ్డంకిగా మారింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నరసింహస్వామిని పెద నరసింహారెడ్డి వేడుకున్నాడు, ఎలాగైనా ఈ గుడికి గోపురాన్ని కట్టాలి, ఏదైనా మార్గం చూపించు అని నరసింహస్వామిని వేడుకున్నప్పుడు ఆ మరుసటి రోజే ఆ కొండ 2 భాగాలుగా చీలడం గుర్తించారు. ఆ తర్వాత ఈ గుడికి గోపురాన్ని నిర్మించడం జరిగింది. పక్కనే నవగ్రహాలకు సంబంధించిన గుడి కూడా ఉంది. ఈ గుడికి సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే సోమగట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ఒక గుహ ఉందంట. అది ఒక సొరంగ మార్గము. ఆ గుహ ఎక్కడుంది అని వెతకడానికి ప్రయత్నించాము, కానీ మాకు ఆ గుహ కనపడలేదు. తర్వాత ఇక్కడ ఉన్నవారిని అడిగితే పూర్వకాలంలో అయితే ఆ గుహ ఉండేది. ఇక్కడి నుంచి వెళ్ళి అహోబిలంలో నరసింహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మధుగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేవారు అని చెప్పారు. కాలక్రమంలో ఆ గుహ అనేది అంతర్ధానమైంది. ఇప్పుడైతే ఎవరికి కనిపించదంట ఆ గుహ. ఎట్లున్నాయి కదరా అంటే ఇంకా అడ్వాన్స్గా పోతాను. ఇట్లా పక్కన లేవా ఇంకా అన్ని కొంపలు ఉన్నాయి. ఇక్కడ ఏదో దారి ఉంది కదా. ఇట్లా పోతున్నాము. Wow, looking like a wow. అట్లే ఉంది దారి. చూస్తాను ఆగు చిన్నగా ఇట్లా వచ్చినాము. ఇట్లా పోయి చొప్పులు ఇప్పేసాయి అక్కర్లేదు, మళ్ళీ గుచ్చుకుంటాయి. అందుకే అక్కడ రాళ్ళు ఎక్కాలి కదా.
చెప్పులు ఇప్పేస్తాయి ఎందుకురా? కొన్ని రాయి కదా దాటాను నాకు భయము వేసుకుంటా. సరే కడతాను. ఇంకెంత పైకి ఉందా బాబు? చాలా ఉంది పైకి. అటు పోవాలనా? చెప్పులు ఇప్పేసి ఇక్కడ ఎక్కాలా? ఇంకెక్కడికి? ఇక్కడదా ఇంకేముంది పైన? ఏంది బాగా వస్తుంది వ్యూ అంతేగా. వ్యూ కోసమా? వ్యూ కావాలంటే ఇక్కడ ఉంది చిన్నగా.